హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడలి పిల్ల సుమన. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు నేను శ్రావణ శుక్రవారం పూజ చేసుకోబోతున్నాను. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. వెల్కమ్ టు మై వీలాగ్. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ అండ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఈరోజు నేను శ్రావణ శుక్రవారం పూజని సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకున్నాను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్. నేను ఆల్రెడీ 2వ వారం వరలక్ష్మి అమ్మవారి పూజ చేసుకున్నాను. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. మీరు ఇంకా చూడకపోతే వెళ్ళి చూడండి ఒకసారి. అది కూడా చాలా బాగుంటుంది. బజ్జీలు బండి పెట్టేసుకోవచ్చు. బజ్జీలు బండి పెట్టేసుకోవచ్చు. నాదే పెట్టేస్తున్నా యాక్చువల్లీ చిన్నగా సుము పెద్దగా వస్తాయి. సంతోష్ అయిపోయినాయో మామూలుగా ఉండదు ముందు. ఎలా ఉంది నీకు ఫీలింగ్? ప్రౌడ్ నువ్వు? చాలా పెద్ద కలిసి ఇంట్లో రికార్డింగ్ చేస్తున్నావా? అదేనా అలా అయ్యాలి. నేర్పిస్తున్నారు గైస్ ఆయన. బండి అయితే మనం కూడా పుడుగు బండి వచ్చాయి బాగా వచ్చాయి. చేయడిపోతే తెలుసా ఏదో అనుకుంటున్నాం కానీ చిన్న చిన్న కుంట్లు వేస్తారు. అది అలవాటైపోతానే. మామూలుగా బోనాల పిండి 1-2 గంటలు నానబెట్టాలంట, లేకపోతే పెళ్ళిపోతాయండి టక్ టక్. మన పూర్ణాలు చక్కగా రావాలంటే ముందు రోజు నైట్ పూర్ణాలకి పప్పుని నానబెట్టుకోవాలి. ఒక గ్లాస్ మినప్పప్పుకి 2.5 గ్లాస్ రైస్ని అయితే నానబెట్టుకోవాలి మిక్సీలో రుబ్బుకునేటట్టు అయితే. అదే గ్రైండర్ అయితే 3 గ్లాసెస్ రైస్ పడుతుంది. ముందు మినప్పప్పుని రుబ్బుకుని తర్వాత రైస్ని రుబ్బుకోవాలి, లేకపోతే పలచబడిపోతుంది అన్నమాట. ఎందుకంటే రైస్ కొంచెం ఎక్కువ వాటర్ పడతాయి. సో అందుకని ఫస్ట్ మినప్పప్పుని రుబ్బేసుకుని దాని తర్వాత దాంట్లోకి రైస్ని రుబ్బుకొని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అప్పుడు కన్సిస్టెన్సీ బాగుంటుంది. పూర్ణాలు కూడా చక్కగా వస్తాయి ఇంకే పిండి కలపకుండా. మంచిగా కలుపుకున్న పిండిలో 1 టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని చక్కగా కలుపుకోండి. 1 అవర్ పాటు పక్కన పెట్టేసేయండి. మంచిగా ఫర్మెంటేషన్ జరిగి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అవుతుంది మనం పూర్ణాలు వేసుకునేటప్పుడు. నెక్స్ట్ ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు ఒక 3/4 కప్ అయితే నానబెట్టుకున్నాను. సో దాంట్లో అయితే వాటర్ యాడ్ చేసుకుని కుక్కర్ విజిల్ పెట్టుకునే ముందు కొంచెం సాల్ట్ అలాగే కొంచెం నెయ్యిని అయితే ఫ్లేవర్ కోసం నేను యాడ్ చేసి ఇంకా కుక్కర్ విజిల్ అయితే పెట్టేశాను. ఇంకా అలా వదిలేసి నెక్స్ట్ పాలు పొంగిద్దామని స్టార్ట్ చేశాను. ఒక బౌల్ తీసుకుని దాంట్లో చిక్కటి పాలు అయితే యాడ్ చేసుకున్నాను. ఆ పాలు పొంగిచ్చిన తర్వాత ఆల్రెడీ నేను నానబెట్టుకున్న 1 గ్లాస్ ఆఫ్ రైస్ని దాంట్లో యాడ్ చేసుకొని అది మొత్తం చక్కగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 గ్లాసెస్ మొత్తం మిక్సీ పట్టేసిన బెల్లాన్ని దాంట్లో యాడ్ చేశాను త్వరగా కరిగిపోవడానికి. అలా మంచిగా మొత్తం కరిగిపోయిన తర్వాత దాంట్లోకి కొంచెం యాలకుల పౌడర్ వేసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి దాంట్లోకి జీడిపప్పుల్ని యాడ్ చేసి ఒక బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అవన్నీ దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. నాకు పరమాన్నం అంటే చాలా ఇష్టం. సో ఏ పండగైనా కంపల్సరీ మిస్ అవ్వకుండా పరమాన్నం అయితే చేస్తాను అనమాట దేవుడి కోసం. అండ్ దేవుడి పేరు చెప్పి నేను తినేస్తాను. మనం ఆల్రెడీ కుక్కర్లో పెట్టిన పచ్చిశనగపప్పు అయితే ఈ లోపు ఉడికిపోయింది. నేనైతే 1 విజిల్ ఉంచాను. 2nd విజిల్ వస్తుందనగా కట్టేసాను. ఎందుకంటే నేను ఆల్రెడీ సోక్ చేసుకున్నా కాబట్టి 1 అవర్ పాటు నానబెట్టుకున్నా కాబట్టి, లేకపోతే ఇంకా మెత్తగా ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు దీని అయితే చల్లారబెట్టుకుంటున్నాను. చల్లారబెట్టుకునే ముందు మొత్తం వాటర్ అయితే డ్రైన్ చేసేస్తున్నాను. ఒక నెట్లో మొత్తం అంతా వేసి వాటర్ అనేది తీసేసి ఇంకా చక్కగా చల్లార పెట్టేసుకుంటున్నాను. ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ అట్లా ఫ్యాన్ కింద వదిలేస్తే చల్లారిపోతుంది. చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోండి. మిక్సీ కూడా ఎక్కువ తిప్పులు తిప్పకండి. 1-2 తిప్పులు తిప్పితే కొంచెం కోర్స్గా కనిపించాలన్నమాట. పప్పు కూడా కనిపించాలి. సో అలా అయిన తర్వాత ఇంకా అది రెడీ అయినట్టు.
ఇప్పుడు పచ్చిశనగపప్పు ఎంత తీసుకున్నామో సేమ్ క్వాంటిటీ బెల్లాన్ని దాంట్లో వేసుకొని ఒక్క స్పూన్ వాటర్ వేసుకుంటే ఇలా మొత్తం అంతా పొంగిపోతుంది అనమాట. సో ఇప్పుడు దీంట్లోకి మనము మిక్సీ పట్టుకున్న ఈ పచ్చిశనగపప్పుని అయితే దీంట్లో వేసేసుకోవాలి. ఇదంతా ఒక పేస్ట్ లాగా వచ్చే వరకు మనమైతే కలుపుకుంటూ ఉండాలన్నమాట. చాలా టైం పడుతుంది, ఒక 5 to 10 minutes అయితే పడుతుంది అనమాట. సో దాంట్లో యాలకుల పౌడర్ యాడ్ చేసుకోవాలి, అలాగే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే చాలా కమ్మగా అవుతుంది అనమాట. సో మొత్తం వాటర్ అంతా డ్రైన్ అయిపోయే వరకు మనం మంచిగా తిప్పుకోవాలి. తిప్పుకుని ఒక గట్టి పేస్ట్ లాగా అయ్యే వరకు చేసుకోవాలన్నమాట. నేను పూర్ణాల్లోకి బొంబాయి రవ్వ కేసరి చేస్తున్నాను అనమాట. కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని దాంట్లోకి ఒక గ్లాసు బొంబాయి రవ్వ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. వారికి కేసరి బూరెలు అంటే చాలా ఇష్టం, పూర్ణం బూరెలు అంత ఇష్టంగా తినరు అనమాట. సో అందుకని ఇవి తయారు చేస్తున్నాను. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇంకొక బౌల్లో ఒక 3 glasses ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. అవి బాగా వేడెక్కిపోవాలి. దాంట్లోకి 1 tablespoon ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఈ బాయిలింగ్ వాటర్లోకి మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో ఆ రవ్వని దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఉండలు లేకుండా కలుపుకుంటూ ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే వెంటనే లిడ్ అయితే పెట్టేసుకోండి, లేకపోతే పైకి జిమ్ముతుంది అనమాట. సో జాగ్రత్తగా ఉండాలి ఈ రవ్వతోటి. ఉండలు లేకుండా కలుపుకోవడం చాలా ఇంపార్టెంట్, లేకపోతే ప్రసాదం బూరెలు సరిగ్గా రావు, లోపలంతా గట్టి గట్టిగా ఉంటుంది అనమాట, రాళ్ళులాగా. సో అందుకనే మంచిగా కలుపుకొని తర్వాత మూత పెట్టుకొని వదిలేసేయండి కాసేపు. తర్వాత మనము ఒక 1.5 glass ఆఫ్ షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీకు తీపి బట్టి 1 glass కానీ 1.5 glass కానీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే మొత్తం కరిగిపోతుంది అనమాట. కరిగిపోయిన తర్వాత మొత్తం కలుపుకున్నారనుకోండి, కేసరి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. మనం ఇప్పుడు బూరెలకు కావాల్సిన పూర్ణాన్ని అలాగే కేసరిని రెడీ చేసాము. ఇప్పుడు మనం బూరెలు వేసుకుందాము. లెట్స్ గో. ఈ కేసరిని ఫ్యాన్ కింద ఒక 1/2 hour పాటు చల్లారి పెట్టుకోండి. తర్వాత చక్కగా ఉండలు చుట్టుకోండి, మంచి రౌండ్ షేప్ వచ్చేటట్టు. బూరెలు అనేది చాలా పెద్ద పని అనమాట. నాకు దగ్గరగా 2 hours పట్టింది ఇవన్నీ సెట్ రైట్ చేయడానికి, ఎందుకంటే ఫస్ట్ టైం చేయడం అనమాట. బట్ చాలా బాగా కుదిరాయి, మొత్తం పర్ఫెక్ట్గా వచ్చాయి. అండ్ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉన్నాయి. సో మనకైతే ఒక అసిస్టెంట్ని పెట్టుకోండి, లేకపోతే మీకు చాలా కష్టం అవుతుంది. వంటగదిలో అంతసేపు ఉండాలని చాలా ఇబ్బంది అయిపోతుంది. సో ఇద్దరు కలిసి చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతాయి అనమాట. అసలు ఏం తెలియదు. నేను మాస్టర్ చెఫ్ అయితే మా వారి దగ్గర అసిస్టెంట్ చెఫ్ అనమాట. సో ఇద్దరం కలిసి చేసుకున్నాం, అస్సలు టైం తెలియలేదు. సరదాగా ఆడుతూ పాడుతూ చేసుకున్నాం అనమాట. సో మంచిగా టైంపాస్ అయిపోయింది ఇద్దరికి. సో ఫెస్టివల్స్ అప్పుడు మేము ఎప్పుడు కలిసి చేసుకుంటాం అనమాట. సో ఒక్కరి మీద ఎప్పుడు స్ట్రెస్ వేసుకోము. సో ఏదన్నా సరే కలిసి చేసుకుంటే దాంట్లో చాలా ఆనందం ఉంటుంది. సో ఇదైతే నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను అనమాట. సో ఏదన్నా సరే ఇద్దరం కలిసి చేసుకుంటాం, మాకు అలవాటు. సో అలా చేసుకోవడం వల్ల మేము ఫెస్టివల్స్ని చాలా హ్యాపీగా స్ట్రెస్ లేకుండా చేసుకుంటాము. సో సరదాగా ఆడుతూ పాడుతూ అయిపోతాయి. సో ఆయిల్లో బూరెలు వేయాలంటే చాలామంది భయపడతారు కాబట్టి 1 స్పూన్ తీసుకొని ఆ స్పూన్ తోటి ఆ పూర్ణాన్ని పిండితో మిక్స్ చేసి వేసుకుంటే చాలా ఈజీగా అయిపోతాయి అన్నమాట. అస్సలు తెలియదు, భయం ఏది అసలు. సో నాకేంటంటే ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ పైకి లెగుస్తుంది అని చెప్పి నాకు భయము. సో అందుకే నేనైతే ఇలా యాడ్ చేస్తాను. సో ఇలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే రౌండ్గా వస్తాయి, లోపల ఉన్న పూర్ణం బయటికి రాదు, అండ్ ఈజీగా అయిపోతాయి. మనకు అసలు టైమే తెలియదు అనమాట. చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇలా నేనైతే పూర్ణాన్ని చాలా చక్కగా వేసుకున్నాను. అండ్ మా వారు కూడా నాకు హెల్ప్ చేశారు. ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో పెట్టాను కదా, సో ఆయన కూడా చాలా పూర్ణాలు అయితే వేశారన్నమాట. సో అలా ఈజీగా చేసుకున్నాము. ఇప్పుడు మనము యమ్మీ అండ్ టేస్టీ చక్కెర పొంగల్ చేసుకుందాము. ముందుగా ఒక 1/2 glass పెసరపప్పుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 1/2 glass పెసరపప్పుకి 3/4 glass రైస్ని తీసుకుని ఇవి 2 కలుపుకొని వాష్ చేసుకొని ఒక 2 glasses వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి 3 whistles వచ్చే వరకు. ఒక పాన్ తీసుకొని దాంట్లోకి 3/4 cup బెల్లం పౌడర్ని అలాగే 3/4 cup షుగర్ని యాడ్ చేసుకొని కొన్ని వాటర్ని ఫిల్ చేసుకోండి. ఒక పాకంలాగా తయారవుతుంది అనమాట. ఆ పాకాన్ని మనము ఒక 5 to 10 minutes తిప్పుతూ ఉండాలి. ఆ పాకాన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. మరీ గట్టిగా అవ్వకముందే ఫిల్టర్ చేసుకుంటే దాంట్లో ఉన్న వేస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది అన్నమాట, ఇంప్యూరిటీస్ అన్నీ. సో మనకి తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుంది, ఏమీ కసకసలాడకుండా. సో ఇప్పుడు ఇలా ఇన్ఫిల్ట్రేట్ చేసుకున్న మొత్తాన్ని మళ్ళీ స్టవ్ మీద పట్టుకొని ఒక గట్టి పాకం వచ్చేటట్టు చేసుకోవాలి. వాటర్ టెస్ట్ చేస్తే ఇలా గట్టిగా ఉండాలన్నమాట, జారిపోకూడదు. సో ఇలా అయితే
రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు దీంట్లో మనం కుక్కర్ పెట్టుకున్న రైస్ అండ్ పెసరపప్పు మిశ్రమాన్ని దీంట్లోకి యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉంచేస్తే రెడీ అయిపోతుంది. సో మొత్తం దగ్గరగా వచ్చేసి చక్కెర పొంగలి చాలా అద్భుతంగా కమ్మగా తయారవుతుంది అనమాట. సో ఇది కూడా నేను ఫస్ట్ టైం చేయడం అనమాట. మీ దగ్గర క్యాంఫర్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి, వంటకి వాడతారు కదా క్యాంఫర్ని. సో అది కూడా మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదు, సో నేను స్కిప్ చేశాను. క్యాంఫర్ అంటే పచ్చకర్పూరం, అది మనకు బయట కిరాణా షాప్స్లో దొరుకుతుంది. అది యాడ్ చేస్తే టెంపుల్ స్టైల్ ఫ్రాగ్రెన్స్ వస్తుంది మనం చేసిన రెసిపీకి. ఇలా నేను సక్సెస్ఫుల్లీ 5 వెరైటీస్ చేశాను పూజ కోసం. పరవాన్నం, చక్కెర పొంగలి, కేసరి హల్వా అండ్ పూర్ణం బూరలు అండ్ ప్రసాదం బూరలు. చాలా టేస్టీగా యమ్మీగా వచ్చాయి, అన్నీ బాగా కుదిరాయి. ఈ ఇయర్ శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు వచ్చాయి. నేను 2nd శుక్రవారం వరలక్ష్మి వ్రతం నోచుకున్నాను. 3rd శుక్రవారం సింపుల్గా ఇంట్లోనే మహాలక్ష్మి శ్రావణ శుక్రవారం పూజ చేసుకుందామని చెప్పి ఇలా అయితే సింపుల్గా అన్ని ప్రసాదాలు ప్రిపేర్ చేసుకున్నాను. ముందుగా గణపతి పూజ చేసుకున్నాను. ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నెక్స్ట్ అమ్మవారి పూజ చేసుకున్నాను. ఓం వాచే నమః, ఓం లక్ష్యే నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభృత హితప్రదాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యే నమః, ఓం పరమాత్మికాయ నమః, ఓం ప్రకృత్యై నమః, ఓం పద్మలయాయ నమః, ఓం శుచే నమః, ఓం స్వాహాయ నమః, ఓం స్వదాయ నమః, ఓం సుదాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం హిరణ్మయే నమః, ఓం వికృతాయ నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం విభావర్ణ్యే నమః, ఓం ఆదిత్యే నమః, ఓం దిత్యే నమః, ఓం దీప్తాయ నమః, ఓం రమాయ నమః, ఓం వసుదాయ నమః, ఓం వసుధారిణ్యే నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కామాక్షే నమః, ఓం క్రోధ సంభవాయ నమః, ఓం అనుగ్రహప్రదాయ నమః, ఓం బుజ్జే నమః, ఓం అనగాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీపాయ నమః, ఓం తిష్టయ నమః, ఓం విష్ణుపత్యే నమః, ఓం లోకశోక వినాశిన్యే నమః, ఓం ధర్మనిలయాయ నమః, ఓం కరుణాయ నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మహస్తాయ నమః, ఓం పద్మాక్షయ నమః, ఓం పద్మసుందర్య నమః, ఓం పద్మభవాయ నమః, ఓం పద్మముఖియ నమః, ఓం పద్మనవప్రియాయ నమః, ఓం రమాయ నమః, ఓం మాలాధరాయ నమః, ఓం దేవ్యే నమః, ఓం పద్మిన్యే నమః, ఓం పద్మగంధిన్యే నమః, ఓం పుణ్యగంధాయ నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం ప్రసాదాభిముఖీవయ నమః, ఓం ప్రభాయ నమః, ఓం చంద్రవదనాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం చంద్ర సహోదర్యే నమః, ఓం కమలాయ నమః, ఓం చంద్రరూపాయ నమః, ఓం ఇంద్రాయ నమః, ఓం ఇందుశీతలాయ నమః, ఓం ఆహ్లాదజనన్యే నమః, ఓం పుష్టన్యే నమః, ఓం శివాయ నమః, ఓం శివకర్త్యే నమః, ఓం సత్వే నమః, ఓం విమలాయ నమః, ఓం విశ్వజనన్యే నమః, ఓం దారిద్ర్యనాశిన్యే నమః, ఓం ప్రీతా పుష్కరిణ్యే నమః, ఓం శాంత్యే నమః, ఓం శుక్ల మాలాంబరాయ నమః, ఓం శ్రీయాయ నమః, ఓం భాస్కర్య నమః, ఓం బిల్వనిలయాయ నమః, ఓం వరారోహయ నమః, ఓం యశస్సిన్య నమః, ఓం వసుంధరాయ నమః, ఓం ఉదారాంగర్య నమః, ఓం హరిణ్య నమః, ఓం హేమమాలిన్య నమః, ఓం ధనధాన్యకర్త్య నమః, ఓం సిద్ధ్య నమః, ఓం త్రైణ సౌమ్యాయ నమః, ఓం ప్రసన్నాక్షణ్య నమః, ఓం నృపవేశగతానందాయ నమః, ఓం వరలక్ష్య నమః, ఓం వసుప్రదాయ నమః, ఓం శుభాయ నమః, ఓం హిరణ్యప్రాకారాయ నమః, ఓం సముద్రతనయాయ నమః, ఓం జయాయ నమః, ఓం మంగళాదేవ్యే నమః, ఓం విష్ణువక్షస్థలస్థిరాయ నమః, ఓం శుభప్రదాయ నమః, ఓం నారాయణ సీమాశ్రితాయ నమః, ఓం దారిద్ర్యధ్వంసిన్యే నమః, ఓం సర్వోపద్రవారిణ్యే నమః, ఓం నవదుర్గాయ నమః, ఓం మహాకాళ్య నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః, ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః, ఓం భువనేశ్వర్య నమః, ఓం శ్రీ జగన్మాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఇలా నేను శ్రావణ శుక్రవారం పూజ చక్కగా చేసుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడల పిల్ల సుమన. కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బాయ్.